హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు శివ సాయి రమాదేవి. ఈరోజు కూడా మంచి వీడియో తీసుకొచ్చేసాను. ఈ వీడియో పూజది సాయంత్రం వరకు నేను ఏమేమి పనులు చేసుకున్నాను, ఉదయం నుంచి పూజ కాడి నుంచి కూడా అనేది చూపిపోతున్నాను. ఇంక ఇక్కడైతే నేను పూజ చేసుకున్నాక నేను ఎలా పూజ చేసుకున్నాను, శుక్రవారం నేను ఎలా పూజ చేసుకుంటాను అనేది కూడా చూపిపోతున్నాను. అయితే పూజలోకి వెళ్తే ముందు ఇంక ఇక్కడ నేను పసుపు రాసి ముగ్గేసుకుందామని పసుపు రాసుకుంటున్నానండి. ఎర్రమట్టి కానీ పసుపు కానీ ఎప్పుడైనా నేను పూజ చేసుకునే దగ్గర ఇట్లాగే అలుకుతాను. అలికి పసుపుతో కానీ ఎర్రమట్టితో కానీ అలికి బియ్య పిండితో ముగ్గేసుకొని చక్కగా అష్టదళ పద్మ ముగ్గేసుకొని ఇంకా చుట్టూ కూడా ఇట్లా అవుట్లైన్ గీసుకోవాలండి. ఏ ముగ్గుకైనా మనం ఇట్లా గీసుకుంటే చుట్టూ ఇట్లా వేసుకోవాలి. ఫస్ట్ నుంచి కూడా మనకు అలవాటు ఇది, మన సాంప్రదాయాల్లో ఉంటాయి. హిందూ సాంప్రదాయంలో అనేది ముగ్గు వేసుకోవడం, ముగ్గు చుట్టూ ఇలా వేసుకోవడం, తర్వాత పసుపు కుంకుమ వేసుకోవడం, ఇవన్నీ కూడా మనం పూజ చేసుకునే రోజు నిష్టగా చేసుకునే పనులు. తర్వాత పీట పెట్టుకొని పీట మీద కూడా ఒక ఎర్రటి జాకెట్ ముక్క క్లాత్ పరుచుకోవాలి. తర్వాత నేను ఇక్కడ కామాక్షమ్మ దీపాన్ని పెట్టుకోబోతున్నానండి. చిన్న ప్లేట్ తీసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నాను ప్లేట్కి. మనం ఏ పని చేసినా ముందు గంధం కుంకుమ బొట్లు అయితే అన్నిటికీ ఉండాలండి. చూసేదానికి బాగుండాలి, మన ఇంట్లో పెట్టుకునే అమ్మవారికి పెట్టేటప్పుడు కూడా చాలా కలగా ఉండాలి. ఇంకా ఇక్కడైతే ఆ ప్లేట్ పెట్టుకుని ప్లేట్లో ఒక కప్పుడు బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద ఈ కామాక్షమ్మ దీపాన్ని కుంకుమ గంధంతో అలంకరించి ఆ బియ్యం మీద పెట్టుకోవాలి. తర్వాత బియ్యం మీద ఇట్లా పెట్టుకోవాలండి. పెట్టుకున్నాక మన కాడున్న పువ్వులతో చక్కగా అందంగా అలంకారం చేసుకోవాలి. నా కాడ గులాబీలు చామంతులు ఉన్నాయి. ఇంకా నేను అందంగా అలంకరించుకున్నానండి అమ్మవారిని అయితే. ఇంకా ఈ మధ్య కామాక్షమ్మ దీపం పెట్టలేదండి, లోపల పెట్టేసి నేను. ఇంకా ఈరోజైతే తీసి మంచిగా తోమేసి బాగుంటుంది ఇట్లా పెట్టుకుంటే కామాక్షమ్మ దీపాన్ని. ప్రతి శుక్రవారం కూడా చాలా బాగా అనిపిస్తుంది నాకు ఇలా పెట్టుకుంటే. అమ్మవారు కూడా అమ్మవారి కరుణ కూడా మన మీద ఎంతో ఉంటుంది. లక్ష్మీదేవి అన్న కామాక్షి అమ్మ అన్న అందరూ వాళ్ళే కాబట్టి ఎవరిని పూజించినా మనకి అనుగ్రహం అయితే తప్పకుండా ఉంటుంది. ఇంకా నేను ఇక్కడైతే చామంతి పూలు గులాబీ పువ్వులతో కూడా అందంగా అలంకారం చేశాను. ఇంకా జవ్వాది పగుటు అవన్నీ కూడా వేసానండి. చాలా మంచి వాసన, మంచి స్మెల్ వస్తూ చాలా బాగా అనిపించింది. నేను నా పూజ అయితే సింపుల్గా చేసుకున్నా, చాలా బాగా అనిపించింది. అప్పుడే మనకి సంతోషం ఉంటుంది ఇంట్లో. సింపుల్గా చేసుకున్నా కూడా మనకి బాగుండాలి. ఇంక ఇక్కడైతే అలంకారం అయిపోయింది అంతా. తర్వాత ఇప్పుడు నువ్వుల నూనె వేసుకొని తర్వాత అమ్మవారి ఒక దీపమే కాకుండా మరికొన్ని 2 దీపాలు పెట్టుకోవడానికి నేను ఇక్కడ దీపపు కుందలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఇంకా దీపారాజన అయితే చేసుకోవాలి. ఇక్కడైతే నేను కామాక్షమ్మ దీపంలో 3 ఒత్తులు వేసానండి. విష్ణు బ్రహ్మ ఈశ్వరుడు అంటారు కదా, 3 ఒత్తులు వేసుకోవాలి. ఈ ప్రమిదల్లో అయితే ముందే ఒత్తులు పెట్టాలి కాబట్టి ఒత్తులు పెట్టాను. ఇంక ఇక్కడైతే అగరబత్తితో దీపారాజన చేసుకొని అమ్మవారికి దీపాలకి ఇంకా కుంకుమ గంధము అక్షంతలు సమర్పించుకోవాలి. మనం ఎప్పుడు చేసే పని అదే కదా. ఇంకా అయితే వినాయకుడిని పెట్టలేదు కాబట్టి వినాయకుడికి పైనే దీపారాజన చేసి బెల్లం ముక్క ప్రసాదంగా పెట్టాను. పువ్వులు అన్నీ అలంకారం చేశాను వినాయకుడికి కూడా. ఇంక ఇక్కడైతే దీపాలకి కుంకుమ గంధం అలంకరించుకోవాలి. ఇలా అలంకరించుకున్నాక మనము ఏ పూజ చేసినా ఆ దేవతని నామాన్ని తలుచుకుంటూ చేయాలి కాబట్టి శ్రీమాత్రే నమః అనుకుంటూ శ్రీమాత్రే నమః అనుకుంటూ పూజ చేసుకుంటే చాలా మంచిదండి. ఇంక ఇక్కడైతే తాంబూలం పళ్ళు పెట్టాను. ఇంకా హారతి ఇచ్చుకుంటున్నాను అమ్మవారికి. హారతి ఇచ్చి అక్షంతలు అమ్మవారి పాదాల ముందేసి దండం పెట్టుకోవాలి. మనము మమ్మల్ని ఎప్పుడు ఇలాగే చల్లగా చూడమ్మా, పూజ ఎప్పటికీ పూజ చేసే అవకాశాన్ని మాకు కల్పించు అని ఆ తల్లిని వేడుకొని దండం పెట్టుకోవాలండి. పూజా విధానం అయితే ఇదేను. మీకు అందరికీ ఈ పూజా విధానం కానీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఉన్న బెల్ సింబల్ కొడితే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అవుద్దండి. తప్పకుండా చూడండి, మీకు కొంచెమైనా పనికి వస్తుంది అనుకుంటున్నాను. తర్వాత నేను టిఫిన్ చేసుకోవాలండి. టిఫిన్ అప్పటికి చేయలేదు, పూజ అయిపోయినాక టిఫిన్ చేసుకుందామని ఇంకా స్టవ్ వెలిగించి బాణలు పెట్టుకొని 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడైనాక జీలకర్ర ఆవాలు ఇంకా శనగపప్పు వేసుకొని 1 స్పూన్ పల్లీలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి.
నేను ఉప్మా చేసుకోబోతున్నాను. ఇక్కడ పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇంకా ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే నేను ఒక గ్లాస్తో తీసుకున్నాను. ఒక కొన్ని జీడిపప్పులు కూడా వేసానండి, మా ఇంట్లో ఉంటే బాగుంటాయని. నేను ఎక్కువ ఆయిల్ లేకుండా పొడి పొడిగా చేయాలనుకుంటున్నాను. చాలా బాగుంటుందండి. ఒక గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకున్నాను. ఆ వాటర్ కూడా కొంచెం బాగా తెల్లినాక ఒక స్పూను సాల్ట్ వేసుకొని తర్వాత ఈ రవ్వ పోసేసి కలిపేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది. నేను ఎప్పుడైనా ఇలాగే చేస్తాను. పొడి పొడిగా ఉంటుంది, తింటుంటే చాలా బాగుంటుందండి. నూనెగా లేకుండా ఆయిల్గా లేకుండా పొడి పొడిగా చాలా బాగుంటుంది. మన ఉక్కిరి టైప్లో చాలా బాగుంటుంది ఇట్లా చేసుకుంటే. నాకైతే ఇలాగే ఇష్టం, అందుకే నేను ఇలాగే చేస్తాను. ఇంకా వేడివేడిగా ఉప్మా తినేసేసాము. ఇగో నేనైతే పెట్టుకున్నాను చిన్న ప్లేట్లో, ఇది మా అబ్బాయికి పెట్టాను. ఇంకా మా ఆయన అయితే నిద్రపోతున్నాడు, నైట్ డ్యూటీకి వెళ్ళి వచ్చి. ఆయన ఇంకా లేస్తే తింటాడు. ఇదేనండి ఉప్మా. మీకు అందరికి కూడా ఈ ఉప్మా కూడా నచ్చద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. ఇంకా మధ్యాహ్నం అయితే నేను ఒక డ్రింక్ తయారు చేసుకోబోతున్నాను, నిమ్మకాయ షర్బతు. అంటే దానికి కావాల్సింది ఫస్ట్ నేను జీలకర్ర స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకుని జీలకర్ర ఒక 4 స్పూన్లు వేసుకున్నానండి. జీలకర్ర 4 స్పూన్లు వేసుకొని ఇది బాగా దోరగా వేయించుకుంటున్నాను. ఈ జీలకర్ర దోరగా వేయించుకున్న తర్వాత కొంచెం ఇట్లా బాగా వేయించుకోవాలి. అయితే జీలకర్ర పొడితో కూడా చేసుకోబోతున్నాను నేను నిమ్మకాయ షర్బత్. బాగుంటుందండి జీలకర్ర పొడి వేసి చేసుకుంటే. ఇంక ఇక్కడైతే జీలకర్ర అయితే వేగిపోయింది. ఇప్పుడు చల్లారి పెట్టుకున్నాను. చల్లారినాక చిన్న మిక్సీ గిన్నె తీసుకొని ఇట్లా మిక్సీ గిన్నెలు వేసుకొని బాగా మెత్తగా, ఎంత మెత్తగా పొడి అయితే అంత మెత్తగా చేసుకోవాలండి. చూడండి నేను ఎట్లా చేశాను, గంధంలాగా చేశాను. చాలా మెత్తగా వచ్చింది. ఇప్పుడు ఇది చూడండి ఇట్లా వచ్చిందండి. చాలా మంచి వాసన వస్తుంటుంది. ఇంకా అయితే ఇది పక్కకు పెట్టండి. ఇది పక్కకు పెట్టి ఒక 2 గ్లాసులు తీసుకొని ఇప్పుడు ఒక దాంట్లో 2 గ్లాసుల్లో 2 ఐస్ గడ్డలు అంటే ఐస్ ఫ్రూట్స్ వేసుకోండి. 2 వేసానండి నేను, ఎక్కువ వేయలేదు. మీకు ఇష్టమైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు. ఒక్కో చిటికెడు అంత ఉప్పు కూడా వేసాను. సాల్ట్ మామూలు సాల్ట్లో వేసాను. తర్వాత ఒక్కో గ్లాసులో 1.5 స్పూను చక్కెర వేసాను. ఇలా 1.5 స్పూను చక్కెర వేసానండి. ఎక్కువ అంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు, 2 స్పూన్లు కూడా. నేనైతే తగ్గించాను. తర్వాత దీంట్లో నిమ్మకాయలు, ఒక్కొక్క నిమ్మకాయ ఒక్కొక్క దానికండి. ఈ కొంచెం రసం తక్కువ ఉన్నాయి, లేకపోతే ఒక మొక్కే సరిపోద్ది. తక్కువ ఉన్నాయి కాబట్టి నేను ఈ టీ వడపోసుకునే గంట అండి అది పెట్టి, ఎందుకంటే ఈ గింజలు ఉన్నాయి కదా దాంట్లో పడిపోకుండా తీయకుండా ఇది ఇంకా ఇట్లా చేసుకుంటే బాగుంటుందని చేశాను. ఇంకా నిమ్మరసం పిండినాక చక్కగా నిండా నీళ్ళు పోసేసుకోవాలి. చల్లటి వాటర్ అయినా పోసుకోవచ్చు, నేను మామూలు వాటరే పోసాను. ఐస్ ఫ్రూట్స్ వేసున్నాను కదా అందుకని. తర్వాత ఇలా నీళ్ళు పోసినాక నిండుగా 2 గ్లాసులకి ఇప్పుడు జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ దీంట్లో వేసుకోవాలి. 2 గ్లాసుల్లో అర టీ స్పూన్ వేసుకోవాలండి. వేసుకొని కలుపుకుంటే ఆహా చాలా బాగున్నాయండి. ఈ షర్బత్ చాలా నచ్చినాయి నాకు కూడా. తాగుతుంటే మా అబ్బాయికి ఒకటి ఇచ్చాను, నేను ఒకటి చేసుకున్నాను. మా ఆయనకి షుగర్ ఉంది కాబట్టి ఆయన తాగడు స్వీట్ వేస్తే, ఆయనకి కూడా సాల్ట్తో చేసిస్తాను. చాలా బాగుంది. మీకు అందరికీ ఈ షర్బత్ నచ్చొద్దు అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. ఇది చెప్పండి, చాలా బాగుందండి. ఇంకైతే నేను సాయంత్రం గరం మసాలా చేసుకోవాలనుకుంటున్నానండి. నేను ఎప్పుడైనా ఇంట్లోనే చేసుకుంటాను. ఇవన్నీ వేసేదాన్ని కాదు ఒకప్పుడు. అయితే మామూలుగా ధనియాలు, చెక్క, మొగ్గ వేసేసి చేసుకునేదాన్ని. ఇప్పుడు ఇవన్నీ వేసుకుంటున్నారు కాబట్టి అందరు, నేను కూడా వేస్తున్నాను అంతే. కరక్కాయ, చెక్క, మొగ్గ, సాజీరా, అనాస పువ్వు, మిరియాలు, బిర్యానీ ఆకు, యాలకులు అన్నీ కూడా వేసుకొని గరం మసాలా చేసుకోవాలనుకుంటున్నాను. మనం నాన్ వెజ్ కూరలు అవి వండుకుంటామండి మేము. వాటిల్లోకి ఈ గరం మసాలా వేసుకుంటుంటాను. బయట గరం మసాలా తెచ్చుకునే వాళ్ళమే తెలియనప్పుడు, కానీ ఆ బయట గరం మసాలే కానీ దాంట్లో ఏం కలుపుతారో మనకు తెలియదు కదండి. అందుకని నేను ఇలా చేసుకుంటున్నాను. ఇదైతే క్వాలిటీ ఉంటుంది కాబట్టి మనం కొంచెం వేసుకుంటేనే సరిపోద్ది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి బాండ్లు పెట్టుకొని దాంట్లో 1 కప్పు ధనియాలు వేసుకున్నాను. ఇంకా మిగతా ఇక్కడ నేను వీడియోలో చూపించినవి అన్నీ కూడా వేసి ఫ్రై చేసుకోవాలండి.
అన్నీ వేసి కొంచెం దోరగా అవి ధనియాలు అనేవి మాడిపోకుండా చక్కగా దోరగా వేగించుకోవాలి. చూడండి అన్నీ ఒక్కోటి వేస్తున్నాను. వేసి అన్నీ సాజీరా లాస్ట్కి, ఇది సాజీరా అంటే కొంచెం వేగినాక వేయాలి కాబట్టి లాస్ట్లో వేసాను. చక్కగా ఇట్లా బాగా ఫ్రై చేసుకొని మాడకుండా సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే కలర్ మారకుండా ఉంటుంది గరం మసాలా అనేది. మనం ఎక్కువ మంట పెట్టామంటే కలర్ మారిపోద్ది, బ్లాక్ కలర్లోకి వచ్చేస్తుంది. ఇంక ఇక్కడైతే వేగినాయండి. ధనియాలు ఇట్లా నలిపితే నలిగిపోతుంటాయి. అటువంటప్పుడు తీసి ఇంకా చల్లారి పెట్టుకోవాలి. ఈ బాండల్లోనే ఉంచకుండా ప్లేట్లో పోసేసుకోవాలి, అప్పుడు తొందరగా చల్లారుతాయి. ఇప్పుడు చూడండి చల్లారిపోయినాయండి. ఇప్పుడు నేను మిక్సీ పడుతున్నాను. మిక్సీ పట్టేసేస్తే ఇప్పుడు దీంట్లో ఇంకేం వేయబడలేదంటే, నేనైతే ఏమైనాండి, కొంతమంది ఎల్లుల్లిపాయలు కూడా దాంట్లోనే ఫ్రై చేసుకుని వేసుకుంటారు. నేనైతే ఏమైనా చక్కగా ఎంత మెత్తగా పడితే అంత మెత్తగా మనం మిక్సీ పట్టేసేసుకొని ఈ గడ్డలుగా ఉన్నప్పుడు నేను చేతిలో నలిపేస్తున్నానండి. నలిపేసి బాగా పొడి చేసిన తర్వాత అప్పుడు చక్కగా ఇంకా కొంచెం పొడినిచ్చి చల్లారనిచ్చి ఇప్పుడు ఒక గాజు సీసాలోకి తీసుకోవాలి. నేనైతే గాజు సీసాలోకి తీసుకుంటున్నాను. తీసుకొని చక్కగా మూత పెట్టుకుంటే మనం ఏ కర్రీలోకైనా వేసుకోవచ్చండి. గరం మసాలా వేసుకుని ఏ కర్రీకైనా బాగుంటుంది, టేస్ట్ ఉంటుంది. తర్వాత నేను ఉత్త ధనియాల పొడి కూడా చేశానండి. ధనియాల పొడి ఎప్పుడు చేసుకుంటాము మేము, అన్ని కూరల్లో గరం మసాలా వేయం కదా, కొన్ని ధనియాల పొడి ఉత్తగా వేసేవి ఉంటాయి. అందుకని ఉత్త ధనియాల పొడి కూడా చేశాను వేపి. ఇంకా 2 పొడులు ఇలా తయారైనాయండి. ఇది చాలా మంచిదండి హెల్త్కి. మనం కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా ఇబ్బంది ఉండదు. బయట అయితే చాలా ప్రాబ్లం, ఏమేమి కలిపి ఉంటారో మనకు తెలియదు. కాబట్టి ఇలా చేసుకుంటే ఇంట్లో మన హోమ్ మేడ్ గరం మసాలా ధనియాల పొడి మీకు అందరికీ ఈ వీడియో నచ్చద్దు అనుకుంటున్నాను. తప్పకుండా నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనండి, మరొక మంచి వీడియోతో కలుస్తా.